శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి మార్గశిర వారంలో ఫస్ట్ గురువారం మనకు వచ్చిందండి. ఈ గురువారం రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాననేది, ఈ 5 వారాలు కూడా ఏ విధంగానే చేసుకోవాలా అనే నియమాలను కూడా మనం తెలుసుకుందామండి. మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ పూజా విధానం కూడా మీకు తెలుస్తుంది. మనం 5 వారాలు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు నేను చెప్తానండి. మనం కార్తీక మాసం నెల రోజులు చేసామండి. భక్తి శ్రద్ధలతో ఏకాదశులంటూ సోమవార రోజులు చాలా వ్రతాలు నోములండి ఈ కార్తీక మాసం అంతా మనకి ఆచరిస్తాం. అదేవిధంగా ఈ మాఘశిర లక్షవారాలతో పాటు ఈ నెల రోజులు కూడుకునే ఈ మాఘశిరం మాసాలు మనం చేసుకోవడం వల్ల మనకి ఐశ్వర్యదాయం అండి. చేసుకోవడం వల్ల చాలా మంచిది. మనకి అష్టైశ్వర్యాలు కూడా మన ఇంట ఉంటాయని, ఈ మాఘశిర మాసం అంటేనే మనకి ఐశ్వర్యకాలం అని పెద్దలే చెప్పారు కనుక ఇది పాటించడం వల్ల చాలా మంచిది. మనం గురువారం పూట చెయ్యకూడని పనులు చాలా ఉంటాయండి. అవి మనం ముందు రోజే బుధవారం ఇవన్నీ చేసుకోవాలి. తల అనేది అంటేసుకోవాలి. షాంపూ పెట్టుకుంటారో కుంకుడుగా పెట్టుకుంటారో మనం బుధవారమే చేసుకోవాలి. నెక్స్ట్ పూజారూమం కూడా మనం బుధవారమే శుభ్రపరచుకోవాలి. విగ్రహమూర్తులు శుభ్రం చేసుకున్న, ఫోటో స్కాన్ చేసుకున్న, ఏమైనా సరే మనం బుధవారమే అవన్నీ చేసుకోవాలి. అందుకని మనం ముందు రోజు ఇవన్నీ చేసుకొని దేవుడి దగ్గర సామాన్లు కూడా మనం నీట్గా సర్ది ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మాఘశిర మాసంలో వచ్చే గురువారం లక్షవారం పూజ అనేది మనం సూర్యుడు రాకముందే మనం చేసేసుకోవాలండి. ఆ బ్రహ్మకాలంలో చేసుకునే పూజ మనకి ఐశ్వర్యదాయం. ఒకళ్ళలో ముగ్గును కూడా మనం రాత్రి కాలంలోనే వేసేసుకోవాలి. నేను ఇలా ముందు కాలంలోనే అన్నీ చేసేసుకున్నానండి బుధవారం రోజు. ఇప్పుడు నేను స్నానం చేసి తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే కాస్త మనం నుదుటికి కాళ్ళకి కూడా పసుపు అనేది తప్పనిసరిగా రాసుకోవాలండి. నేను పసుపు అనేది నీట్గా అలంకరణ చేసుకొని కుంకాన్నే మనం అలంకరణ చేసుకోవాలండి. నేను కాస్త వ్యాజ్లైన్ చిన్నది పెట్టుకొని దానిపైగా నేను కుంకాన్ని అనేది పెట్టుకుంటానండి. ఈ మాఘశిర మాసంలో పూజ చేసేసేటప్పుడు కొద్దిగా కుంకాన్ని పెద్దగా పెట్టుకుంటే చాలా మంచిదండి. అమ్మవారిలాగే మనం కనిపిస్తే మనకి పూజ చేస్తుంటాం కదా, చాలా ఆనందంగా మనకంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కూడా చేరుతుంది కనుక మనం అమ్మవారిలాగా అలంకరణ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇలా కాలుకి నిండుగా పసుపుని కూడా అలంకరణ చేసుకోవాలి. కాలుకి పసుపు రాసుకున్నప్పుడు డైరెక్ట్గా నేలపై రాసుకోకూడదండి. కాలు కింద ఏదో మ్యాట్ అయినా క్లాత్ అయినా ఏదైనా వేసుకొని మనం ఇలా పసుపునైతే అలంకరణ చేసుకోవాలి. చేసుకునే తర్వాత ముందుగా నేను కిచెన్కి వెళ్తానండి. కిచెన్ కూడా ఆల్రెడీ నేను బుధవారం రోజే నేను శుభ్రపరిచి ఉంచుకుంటాను కనుక ముందుగా మనం వంటగదిలో నేను కార్తీక మాసం నెల రోజుల్లో స్టార్ట్ అయిన మొదటి రోజు శ్రావణ మాసం ఎలాగో కార్తీక మాసంలో అలాగే పూజ దీపాన్ని అలంకరణ చేసుకుంటానండి. ఇలా నేను నిన్నటి రోజు శుభ్రం చేశాను కనుక ఈరోజు తప్పనిసరిగా దీపం అయితే అలంకరణ చేస్తానండి వంటగదిలో కూడా. ఇలా వంటగదిలో ఇలా మొదట గురువారం రోజు నేను చేస్తున్నానండి దీపం. మీరు ప్రతి నెల రోజులు రోజు పెట్టకూడదండి. ఎందుకంటే వంటగదిలో దీపారాధన అనేది మనం ఏదో విశేషమైన రోజులు గృహప్రవేశానికి ఇలా మంచి తిథుల్లో పెట్టుకోవాలి తప్ప నిత్యం వంటగదిలో పూజ మంచిది కాదండి. ఎందుకంటే మనకి సిలిండర్ ఇవన్నీ ఉంటుంది కనుక ప్రమాదకరం కాబట్టి దీపం అనేది మనం చూసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ పెట్టి మనం దీపాన్ని అయితే అలంకరణ చేయాలండి అక్కడ. ఇలా నేను అమ్మవారిని అయితే శుభ్రపరిచి పెట్టే ముందు కాస్త దీపాన్ని అయితే అలంకరణ చేస్తానండి. అది కొద్దిగా మీద వైపుగా చిన్నది నేను స్టాండర్ని అయితే తీసుకున్నానండి. కింద వైపు అయితే మనకి గ్యాస్ అది అన్నీ ఉంటాయని కొద్ది మీద నేను ఇలా పెట్టి అలంకరణ చేసి ఇక్కడే అమ్మవారికి కాస్త దీపాన్ని అలంకరణ చేశాను. స్టవ్కి కూడా అది పసుపు కుంకాలను అలంకరణ చేసి కాస్త పుష్పాన్ని కూడా అలంకరణ చేశాను. ఇప్పుడు నేను పూజా రూమ్లోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ కాస్త నైవేద్యాన్ని కూడా చేసేసుకుంటానండి. నైవేద్యం ఇవాళ మొదటి రోజు కనుక చక్కెర పొంగలు చేస్తున్నానండి. అమ్మవారికి తీపిటి నైవేద్యాలని మనం నివేదిస్తే చాలా ఇష్టపడుతుందండి. అమ్మవారు చారుమతి కథలోనే ఎప్పుడు చారుమతికి వాళ్ళ పిండి గారేమో బెల్లాన్ని పంచదార ఏదో ఒకటి నోట్లోని చేతికిచ్చి పిల్లల్ని ఆడించమని ఇచ్చేదంటండి. అందుకని అమ్మవారికి తీపి నైవేద్యాలు అయితే చాలా ఇష్టం. ఎందుకంటే చారుమతికి ఇచ్చిన ప్రతి ఒక్క నైవేద్యాన్ని కూడా అమ్మవారికి నివేదించేదంటండి. అమ్మవారు అందుకే అవే ఇష్టంగా అమ్మవారు
తీసుకుండేవారు కనుక అవే నైవేద్యాలు మనం పెద్దలు చెప్తూ ఉంటారండి. బెల్లాన్ని కానీ పంచదార నివేదించిన ఈ అమ్మవారికి చాలా ప్రీతని. అందుకే నేను చక్కెర పొంగల్ అయితే చేశానండి. ఇలా గౌరీదేవిని కూడా అలంకరణ చేసి ఇక్కడ పెట్టి కాస్త ధూపాన్ని కూడా వేశానండి. వేసిన తర్వాత ఇప్పుడు బయట తులసి పూజని ముందు చేసుకుంటానండి. ఈ మార్గశిర లక్షవారం చేసుకునే పూజ అనేది మనం బ్రహ్మకాలంలో చేసుకుంటే మనకి చాలా మంచిదండి. మన వాకట్లో ముగ్గులు కూడా రాత్రి కాలంలో పెట్టి ఉంచుకున్నా మంచిదండి. లేస్తే వేగంగా లేచి నేను ఉదయం 3:45కి ఇలా ఈ టైంలో లేచానండి. లేచిన తర్వాత నేను మొత్తం ఇల్లు వాకల్ని మనం చీపురుతో తప్పనిసరిగా ఉడవాలండి. మనం రాత్రి శుభ్రపరిచాం కదా అని వదిలేయకూడదు. ఇల్లుని అనేది తప్పనిసరిగా ఇంట్లో బయట కూడా మనం శుభ్రం పరుచుకోవాలి. వాకట్లో ముగ్గును కూడా తప్పనిసరిగా కాస్త కల్లాపు వేసుకొనైనా మనం అలంకరణ చేసుకోవాలి. మా డాగ్ అయితేనంటే నాతో పాటు లేచేస్తుంది. దాన్ని బయట స్టూల్ మీద పెడితే మనం దిగకుండా అలా ఉంటుంది. నాకు పూజ అయిన తర్వాత తీసుకొస్తాను, అందుకే టేబుల్ మీద పెట్టేస్తాను. అలాగా నేను ఇలా తులసి పూజ అనేది ముందుగా చేసుకుంటానండి. కిచెన్లో స్నానం చేసి వచ్చిన తర్వాత కిచెన్లో పని అయిన తర్వాత తులసి మొక్క మొదలని లక్ష్మీనారాయణ విగ్రహం చిన్నది ఉంటుందండి, కాస్త గంగని సమర్పిస్తాను, తులసికి సమర్పిస్తాను. ఇలా అభిషేకం చేసుకొని ఇక్కడ ఉసిరి మొక్కను కూడా నేను ఎప్పుడు నిరంతరం ఇక్కడే ఉంటుందండి. కొందరు వీలైన వాళ్ళేమో తులసి మొక్కను తెచ్చుకొని తులసి కళ్యాణము అవ్వగానే ఉసిరి మొక్కనేమో మళ్ళీ తీరా చోట ఎక్కడనే తీసుకెళ్ళి గుడులకి ఆలయానికి అలా ఇచ్చేస్తూ ఉంటారండి. నాకైతే ప్లేస్ ఉంది కాబట్టి ఇలా ఉంచుకున్నాను. ఎందుకంటే నిద్రపోయే మొక్కలు ఇంట్లో ఉండకూడదు, ముళ్ళు మొక్కలు ఇంట్లో ఉండకూడదంట. మనం ఇవి పూజించే మొక్కలు కాబట్టి మనకు ఉన్న ఏం తప్పు లేదండి. ఆ ఉసిరి చెట్టు మీద ఆ శ్రీమన్ లక్ష్మీనారాయణలే కొలువై ఉంటారు, ఆ శివపార్వతులు కొలువై ఉంటారు. మారేడు చెట్టు ముళ్ళున్న అది మారేడు చెట్టు ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి సకల సంపదలు కలుగుతాయని అంటారు. కాబట్టి ఆ 2 మొక్కలు ఉండడం వల్ల నాకు ఎప్పుడు ఏది అనిపించలేదండి. నాకు ఇంకా సంతోషంగా ఇది అనకూడదు కానీ చాలా విశేషమైన పూజలు అయితే నేను చేసుకున్నానండి. ఏ రోజు నాకు పూజల్లో ఏ లోపం లేదు. అందుకే ఆ మొక్కల్లో అయితే ఉంచుకోవచ్చని నేను అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా అలాగే ఉంచుకున్నా ఏం పొరపాటు లేదండి. మీకు అవదు అనే వేడల్లోనే ఎక్కడైనా మీరు ఇచ్చేసుకోవాలి తప్ప మీరు పూజించుకుంటే నిత్యం చాలా మంచిది. ఇలా మనం గడప బయట కూడా ఇరువైపులా కూడా మనం దీపాలని అలంకరణ చేయాలండి. అలంకరణ చేశాక నేను రాత్రి అన్నీ శుభ్రపరిచి అన్నీ ఉంచుకున్నాను కదండి. అవన్నీ స్థానం మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది పెట్టుకున్న తర్వాత పుష్పాలు కూడా అలంకరణ చేసుకోవాలి. నేను పుష్పాలునేమో ఎర్ర మందారాలు, చామంతులు, మందారాలు 3 కలర్ మందారాలతో చామంతులతోటి అలంకరణ చేశానండి. ఈరోజు నాకు ఈ గురువారం ఇవే పుష్పాలు లభించాయి. ఈ పుష్పాలతోటే నేను పూజన చేస్తున్నానండి. ఇలా ముందే అష్టలక్ష్మి అమ్మవారు దీపానికి కూడా నేను అష్టలక్ష్మిలు కొలువై ఉన్నట్టుంటారు కాబట్టి అష్టలక్ష దీపారాధన కూడా ఈ ఐశ్వర్య పూజల్లోనే మనం తప్పనిసరిగా అష్టలక్ష్మి దీపాలు ఉంటే వెలిగించుకుంటే చాలా మంచిదండి. నేను ఇలా వెలిగిస్తున్నాను. ఆ వెలిగించే దగ్గర నేను పసుపు గొమ్ముల్లి కాయిన్స్ కూడా వేశాను. తామర పిక్కలు, గోచక్రాలు, ఇలా లక్ష్మీ గవలు ఇవన్నీ వేసి ఐశ్వర్య దీపంలాగా అష్టలక్ష్మి దీపారాధన చేసుకున్నానండి. ఈ అష్టలక్ష్మి దీపారాధన ఓన్లీ నేతితోటే చేయాలండి. నెయ్యి అంటే మనకు ఐశ్వర్యదాయం కాబట్టి నేతితోటే మనం ఈ దీపారాధన అనేది చేసుకోవాలి. నేను కామాక్షమ్మ దీపం ఎప్పుడు నేను నువ్వుల నూనెతో వెలిగిస్తానండి. ఆ దీపారాధన అయితే నిత్యం ఉంటుందండి. ఆ దీపం నేను ఏ రోజైతే శుభ్రం చెయ్యాలి అనుకుంటానో ఆ రోజే నేను ఒత్తు వేరాగా దీపం వెలిగించి అప్పుడు అమ్మవారిని శుభ్రపరిచి మళ్ళీ యథాస్థానంలోనే పెడతానండి. ఈ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి కాస్త పారిజాతాలు అయితే నాకు లభించాయండి. చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ కుక్కలు వచ్చేయడం వల్ల నేను పారిజాతాలు మా ఇంట్లో పెరట లోపల పడేవి కాస్త నేను అమ్మవారికి అభిషేకించానండి. ఇలా పారిజాత పువ్వులతో ఎన్ని రకాల పువ్వులతోటైనా ఈరోజు పూజించుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు అలంకార ప్రియురాలు. ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణుడు అలంకరణ ప్రియుడే, లక్ష్మీ అమ్మవారు అదే అలంకరణతో ఉంటారు కనుక ఎంత అలంకరణ చేస్తే అంత ప్రీతి చెందుతారండి. ఇలా నేను గణపతి పూజ అమ్మవారు ఎడం పక్కగా నేను అమ్మవారిని గణపతిని ఉంచానండి. ఈ గణపతి పూజ అయ్యాక మనం అమ్మవారి పూజ కూడా చేసుకోవాలండి. అమ్మవారి పూజ నేను విడివైపులా గజాల్ని కూడా ఏర్పాటు చేశానండి. అమ్మ పాదాలేమో చాలా పీట వైపుగా ఉంచాను. గణపతినేమో ప్లేట్ బియ్యం పైన నేను ఉంచానండి. గణపతిని ఎప్పుడు పెట్టినా కాస్త బియ్యాన్ని అలంకరణ చేసి ఉంచాలండి. నేను
లక్ష్మీ గణపతితో పాటు కుబేరుడు ఉన్నాయి శ్రీచక్రం మీద ఉంటుంది. ఎప్పుడు పూజలు అందుకుంటూ ఉంటారండి లక్ష్మీ పూజలు. అలా నేను అదేనండి అక్షయ పాత్ర మీద విగ్రహాన్ని ఉంచి ఈ ప్లేట్లో నాకు లక్ష్మీ గణపతులతో పాటు లలితామాతను కూడా నేను ప్లేట్ నిండా చిల్లర కాయిన్ల మీద అమ్మను పెట్టానండి. మనం ఐశ్వర్య పూజలో ఎంత ఎక్కువ కాయిన్ వాడితే అంత మనకి ఐశ్వర్యదాయం కనుక నేను ఎప్పుడైనా సరే మీకు కాయిన్స్ ఉంటే మట్టుకు వీలైనంత వరకు అవి పోగు చేసి ఉంచడానికే చూడండి. ఈ రూపాయి ఉంది కదా అని ఏదో పక్కన వేసేయడం, మనకు ఎందుకులే అన్నట్టు ఇలా పక్కన పెట్టేయడం అలా చేయకూడదండి. ఆ కాయిన్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి మన పూజా రూమ్లో కాయిన్స్ ఒక బౌల్ పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిదండి. అది మనకి ఐశ్వర్యదాయం. ఇలా గణపతిని పూజించుకొని గణపతికి కాస్త బెల్లాన్నైనా లేకపోతే పటికలైనా ఏవైనా సరే గణపతికి తీపితి నైవేద్యాలంటూ గణపతికి కూడా సమర్పించి నేను ఒక అమ్మవారికి ఇష్టమైన కాస్త నామాలతో మనం ఇలా సిల్వర్ పువ్వులతో నేను పూజించుకుంటున్నానండి. అమ్మవారికి ఇష్టమైన అంటే శ్రీమాత్రే నమః, భూపుత్రే నమః, నారాయణే నమః, విష్ణుప్రియాయ నమః అనే కొన్ని వాక్యాలతో అమ్మవారిని ఇలా 11 నామాలతో నేను అష్టోత్తరం చేసుకున్నానండి. అవి చేసుకునే తర్వాత కాస్త అమ్మవారికి తప్పనిసరిగా కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి. కుంకుమ పూజ అంటే అమ్మవారికి చాలా ప్రీతి కనుక మనం కుంకుమ పూజ అనేది తప్పనిసరిగా ఈ 5 వారాలు కూడా మనం పాటించాలండి. ఈ 5 వారాల్లోనే మనకి ఏ రోజైనా ఆటంకం వస్తే కనీసం 3 వారాలైనా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ పూజ మనం ఈ మాఘశిర గురువారంలో చేసుకునే లక్షవారం పూజలు ఐశ్వర్యాన్ని ఇచ్చే పూజలండి. ఐశ్వర్య కాలం అనే చెప్పాలి. ఈ నెల రోజులు మనకి ఐశ్వర్య కాలం. అందుకే ఈ నెల రోజులు కుంకుమ పూజలు, కాయిన్ పూజలు, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార సూత్రం ఇలా అమ్మవారికి మనం ఐశ్వర్యానికి సంబంధించిన స్తోత్రాలతో ఇలా అమ్మవారిని ఆరాధించాలి. అది బ్రహ్మకాలంలోని మనం బ్రహ్మముహూర్తంలో మనం ఇలా పూజించుకుంటే చాలా మంచిదండి. ఇలా నేను అమ్మవారికి ఆ పుష్పాలతో పూజించిన తర్వాత మనం కార్తీక మాసంలో ఉసిరికాయల దీపాలు ఎంత విశేషంగా మనం వెలిగిస్తామో అంతే విశేషంగా ఈ అమ్మవారికి చేయాలండి. ఈ ఉసిరికాయతోటే అమ్మవారికి చాలా మంచి ఇష్టమైన ఉసిరికాయలతో దీపారాధన. ఉసిరికాయ అమ్మవారికి ఖాళీగా మనం తాంబూలంగా పెట్టినా సరే అమ్మవారి ప్రీతి చెందుతారండి. అలా ఉసిరి దీపారాధన అనేది మనం ఇలాగ ప్లేట్లో వెలిగించేటప్పుడు కాస్త బియ్యాన్ని నింపి ఆ బియ్యం పైగా ఉసిరికాయలని అలంకరణ చేసి ఇలా గుచ్చి ఉంచాలండి. వాటి పైన మనం ఇలా కుంభవత్తులైనా లేదా కాడవత్తులైతే ఇలా దగ్గరగా చుట్టి పెట్టాలండి. ఇప్పుడు నేను నేతిలో కార్తీక మాసంలో మిగిలిన చాలా ఒత్తులు ఉన్నాయి. ఆ ఒత్తులే ఈ మాఘశిర మాసంలో కూడా నేను వాడతానండి. ఇలాగ తాడు ఒత్తులే నేను అలంకరణ చేసి పెట్టాను. ఇలా అలంకరించే ముందుగా అమ్మవారికి ఆ దీపాలు బేగా ఘనమైపోతాయి కనుక మనం తాంబూలాన్ని అవి సమర్పించేసుకొని కాస్త అష్టోత్తర పూజ కూడా నేను చేసుకుంటానండి. అమ్మవారికి తాంబూలం ఇచ్చే ముందు తప్పనిసరిగా బెల్లాన్ని నివేదించాలండి. చెప్పాను కదా చారుమతి కథలో వాళ్ళ పిన్ని గారు బెల్లాన్ని పంచదార తనకి ఇచ్చి పిల్లల్ని ఆడిపించమనేదని అదే అమ్మవారికి నివేదించేది కాబట్టి అవి చాలా ఇష్టం. నేను ఆరావళి కుంకాన్ని నేను అమ్మవారికి కుంకుమ పూజకి వాడుతున్నానండి. కార్తీక మాసంలోని ఇదే కుంకాన్ని నేను రప్పించి వాడేదాన్ని. ఇప్పుడు లక్ష్మీ పూజలకి ఈ కుంకుమ చాలా విశేషం అండి. చాలా సువాసనగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ కుంకుమ పూజ అనేది చేసుకుంటానండి. ఈ కుంకుమ పూజ మనం ఎంత ఇష్టంగా ఆరాధిస్తామో ఆ కుంకాన్ని 5 వారాలు పూజించేటప్పుడు అది మనం ఈ సంవత్సరం అంతా అలంకరణ నుదుటికి పెట్టుకుంటే చాలా విశేషం అండి. అది సుమంగళి తత్వం కనుక మనం ఇలాంటి మనం కుంకుమ పూజకి మన స్వయంగా మన అష్టోత్తరాలతో మనం చేసుకునే కుంకాన్ని మనం అలంకరణ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా అలంకరణ ఈ కుంకుమ పూజ అయిన తర్వాత ఇప్పుడు కాయిన్ పూజ కూడా నేను చేసుకుంటానండి. నేను చిన్నగా సిల్వర్లో నేను కాయిన్స్ అంటూ ఈ లక్ష్మీ పూజల్లోనే నేను వాడతానండి. శ్రావణ మాసంలో నవరాత్రుల్లో అమావాస్య పూజలకి నేను వాడినవి. ముందుగా అమ్మవారు లక్ష్మీ గజాలతో ముందు వైపు ఉండి వెనక వైపు పద్మం గుర్తు అనేది ఉంటుందండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు అమ్మవారికి కాస్త పచ్చకప్పారం జబాదీని కూడా మనం మళ్ళీ అలంకరణ చేయాలని నాకు పూజకి అమ్మవారిని ఏర్పాటు చేసే ముందు పెడతాను, ఆ తర్వాత కూడా నేను పెడతానండి. అమ్మవారికి చక్కెర పొంగలు చేశానని చెప్పాను కదండి. ఇలా అలంకరణ చేస్తూనే అమ్మవారి నైవేద్యం కూడా అయింది.
కాస్త అమ్మవారికి ఎండు గిన్నె ఉన్న ఇత్తడి ఏ గిన్నెలోనైనా అలంకరణ చేయండి. లేకపోతే మీరు దేంతో వండుతారో దాంతో అయినా తెచ్చి ఆ గిన్నెతో నివేదించిన చాలా ఇష్టమైందండి. ఇప్పుడు వీటితో కూడా 108 అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు అనేది మనం చేసుకోవాలండి. అమ్మవారిని మనం ఎంత ఎక్కువ ఆరాధిస్తే అంత ప్రీతి చెందుతారండి. సూర్యుడు రాకముందే మనం ఈ లక్ష్మీ పూజ అనేది కానించుకోవాలండి. ఎందుకంటే ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు అడుగు పెడతారని ఆంతర్యం అండి. పెద్దలు పూర్వీకులు అందరూ చెప్పుకునేదే కనుక మనం ఇలా పాటించడం వల్ల మనకి మంచిది. ఈ పూజ అనేది ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి, మన పుట్టినింటికి మన మెట్టినింటికి కూడా సిరి సంపదలు ఇచ్చే పూజ కనుక ఈ పూజ అనేది మనం ఇలా పాటించాలి. కార్తీక మాసం అంతా నెలంతా ఎంత కష్టమైనా మనం లేచి ఎంతో హుషారుగా లేసేవాళ్ళం. అదే కష్టం అనేది ఏంటంటే నెలంతా మీరు చేసినా చేయకపోయినా ఈ మాఘశిర లక్షవారంలో ఈ ఒక్క రోజు మీరు మీ ఇష్టమైన టైం ఒక 4కి 5కి, నేనైతే 4 అదేనండి 3:45కి అయితే లేచి ఇలా ఇవన్నీ చేసుకోబడికి నా పూజ అవ్వబడికి మినిమం 6:30 7 అయ్యిందండి. అంత టైం నేను చేసుకుంటాను. మీరు కనీసం 5కి లేచి మీరు ఎంత టైం చేసుకుంటారో ఆ టైంలో చేయండి. కాస్త సూర్యుడు రాకముందైనా మీరు దీపం అని వెలిగించేస్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మవారు ఆ టైంలోనే సంచలనం చేస్తారు కనుక ఆ టైంలో దీపారాధన, ఆ టైంలో మనం చేసుకునే అష్టోత్తరం చాలా నిశ్శబ్దంగా ఏ శబ్దాలు ఉండవు కనుక అమ్మవారు చెవుకి చేరేలా ఉంటాయండి. మనం చేసిన ఒక అష్టోత్తరమైన ఒక పూజ అయినా ఏదైనా సరే చాలా ప్రీతిగా ఉంటుంది. మనకే ఆనందాన్ని ఇస్తుంది ఆ పూజ. ఇంకా అమ్మవారు ఎంత ఆనందపడతారో చూడండి. ఇప్పుడు అష్టోత్తరం అయ్యాక నేను ఉసిరి దీపారాధన కూడా వెలిగించానండి. ఈ మాఘశిర గురువారంలో నేను తప్పనిసరిగా 27 ఒత్తులతో నేను నక్షత్ర దీపారాధన అయితే చేసుకుంటానండి. ఆ దీపారాధన చాలా మంచిదండి. మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా అవి తొలగి మన జాతకం బాగుంటే మనదంతా ఐశ్వర్యతనమే. ఐశ్వర్యం అంటే ఏంటండి? మన ఆరోగ్యం, మన సొంతిల్లు, మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నలుగురిలో గౌరవ మర్యాదలు అనేవి మన ఆస్తులు. ఆ ఆస్తులన్నీ ఉంటే మనకి ఏది లోటు ఉండదండి. ఇలా అమ్మవారు ఇచ్చిన అష్ట వరాలండి. అష్టదేవతలు ఉంటే మన వద్ద అన్నీ ఉన్నట్టే కనుక ఇలా మాఘశిర గురువారంలో మన శ్రావణ మాసాన్ని ఎలా ఆరాధన చేస్తాము, అది దీపావళి అమావాస్యలో ఎలా చేస్తామో, నవరాత్రులు ఎలా చేస్తామో, ఎన్నో పూజలు మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో ఈ గురువారం పూజ, మాఘశిర గురువారంలో లక్షవారం పూజ అనేది ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట అష్టైశ్వర్యాలకి ఎటువంటి కొలత ఉండదండి. మనం ఇలా 5 వారాలు కాకపోయినా కనీసం 3 వారాలైనా చేసుకోండి. మన ఆటంకాలు మన పద్ధతుల బట్టి. ఎవరో ఒకరు కామెంట్ రూపంలో నన్ను అడిగారండి, ఫోటో వేరే నుంచి తెచ్చి చేసుకోవచ్చని. మన లక్ష్మీదేవి పూజ అంటేనే ఉత్తమంగా చేసుకుంటాం. అమ్మవారి దగ్గర పెట్టినవి కూడా మనం ఎవరికి ఇవ్వకుండా మనం మన దగ్గరే ఉండేలాగా అన్నీ స్టోర్ చేసుకుంటాం. అలాంటిది ఇంకో ఫోటో తెచ్చి మనం అమ్మవారికి పసుపు కుంకుమలతో పువ్వులతో అర్చనలు చేసి కుంకుమ పూజలు చేసి ఇన్ని చేసుకుంటాం కదండి. మనం చేసుకొని మళ్ళీ ఆ ఫోటో తీసి మీరు ఎలా ఇచ్చేస్తారండి వేరే ఇంటికి? అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు ఏం కూర్చుంటారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అవునా? అందుకని లక్ష్మీ అమ్మవారి ఫోటో లేని ఇల్లు ఏది ఉంటుందండి? ప్రతి ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది. అందుకని వీలైనంత వరకు మీరు ఏంటుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఒక్కరోజు మన ఖర్చులు మానుకుంటే అమ్మవారి ఫోటో వచ్చేస్తుంది. మీరు వీలైనంత వరకును లక్ష్మీ అమ్మవారి ఫోటో కొని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడానికే ట్రై చేయండి తప్ప ఎవరింటికాడ నుంచి మీరు లక్ష్మికి సంబంధించిన ఏ వస్తువులు కూడా వాళ్ళు ఇస్తే తెచ్చుకోండి, మీ ఇంట్లో ఉంచుకోండి. అవి తిరిగి ఇచ్చేలాగైతే ఉండకూడదండి. నేను అలా అంతవరకు నేను మీకు రాయలేను కదండి జవాబు అనేది. అందుకే నేను ఈ వీడియోలో లక్ష్మీదేవి పూజలో మీకు చెప్పగలుగుతున్నానండి. లక్ష్మీ ఫోటో అనేది తెచ్చుకొని పూజించి అది ఇవ్వడం మీ ఐశ్వర్యాన్ని మీరు వాళ్ళకి ఇచ్చేసినట్టేనండి. ఆ పని అయితే చేయకండి. మీరు అమ్మవారి ఫోటో కొని తెచ్చి ఈ మాఘశిర మాసంలో మీరు తెచ్చుకొని పూజించుకోండి. మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా అన్నిటి నుంచి మీరు బయటపడి మీరు సంతోషంగా ఉంటారండి. అమ్మవారు అన్నీ మనకిస్తుంది. చూడండి, ఉసిరి దీపాలు ఘనమైపోయాయి. ఇప్పుడు నక్షత్ర దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి ఆరతిని కూడా ఇద్దామండి. లక్ష్మీనారాయణని తప్పనిసరిగా అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఈ కర్పూర ఆరతిని కూడా చూపించాలండి. లక్ష్మీనారాయణలకి ఇద్దరికి కూడా చూపించిన తర్వాత
కాస్త జలాలను విడిచిపెట్టి ఇప్పుడు అక్షంతలు సమర్పించి కాస్త గంగా జలాన్ని కూడా చూపించి అమ్మవారిని రమ్మని కూర్చోమని మనం అమ్మవారికి అన్నీ చూపించాలండి, గంగతో సహా. ఇప్పుడు నైవేద్యాలు అన్నీ అమ్మవారు చూస్తారు. ఈరోజు గోవులు కొంటే ప్రసాదం తప్పనిసరిగా గోవుకి ముందుగా ప్రసాదం పెట్టండి. ఎవరికైనా మీ చిన్నపిల్లలు అది ఉంటే, చిన్నపిల్లలంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక చిన్నపిల్లలకు కూడా ఈ ప్రసాదం పెట్టడం వల్ల చాలా మంచిది. అప్పుడు మీరు కూడా ప్రసాదం తినండి. ఈరోజు ఈ పూజ చేసుకునేటప్పుడు ఉల్లి ఎల్లుల్లి అవి తినకుండా ఒక పూట భోజనం తిని ఉండలేము అనుకునేవాళ్ళు రాత్రి టైంలో అల్పాహారం తీసుకుంటే చాలా మంచిదండి. ఇడ్లీ అనే దోశ ఏదో అలాంటి తినేసి ఈ ఉపవాసం వ్రతం చేయాలి. బ్రహ్మచారం అనేది తప్పనిసరి అండి. అమ్మవారి పూజ ఈరోజు పాటించాలి, కానీ రేపటితో మీ జీవితం ఎలాగుంటే నిత్య జీవితాలు అనేవి అలా మనం నడిపేసుకోవచ్చు. ఈ ఒక్కరోజే అమ్మవారికి మనం ఇవ్వాలి. అప్పుడు అమ్మవారు మనకు అన్నీ ఇచ్చి వెళ్తారండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.